చేసేటప్పుడు ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. ఏ ఆబ్జెక్టివ్? 1000 కోట్లు ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి ఇచ్చేస్తానన్నారు కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీలు. టైం బౌండ్ 9 నెలలు కూడా లేదు, 7 నెలల 24 రోజులు మాత్రమే ఉంది. ఈరోజు దాటిపోతే 7 నెలల 23 రోజులు రేపటికి. అందువల్ల నేను ముద్రగడ పద్మనాభ గారిని ప్రభుత్వంతో సహకరించండి, మన అందరం కలిసి కాపులకు రావాల్సిన రిజర్వేషన్ వచ్చేట్టుగా చేసుకుంటామని. మీ హెల్త్ రీత్యా, మీ యొక్క సతీమణి హెల్త్ రీత్యా కూడా మీరు చాలా పెద్దవారు, ఎంతో అనుభవం ఉంది, 30 సంవత్సరాల సుదీర్ఘమైన పైన రాజకీయ అనుభవం ఉంది, అన్నీ మీరు తెలిసినవారు. మీరు గతంలో ఎన్నోసార్లు పోరాడారు. 1993లో మీరు దీనికోసం ఫైట్ చేసి నిరాహార దీక్ష చేశారు. ఆ రోజు కంటి తుడుపుకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 94లో జీవో ఇచ్చారు. అది కంటి తుడుపుకే, అది కేవలం కంటి తుడుపుకే. దాంట్లో ఏముంది? కాపులకు రిజర్వేషన్ ఇస్తున్నా అన్నారు. ఎంత పర్సంటేజీ, కేటగిరీ, ఫైనాన్షియల్ చెప్పనప్పుడు ఇంకా ఎలా అడ్మిషన్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ చేస్తారు? అది కేవలం ఆ రోజు ఇచ్చిన జీవో కంటి తుడుపుకి. ఆ రోజు నిలదీసి ఉండాల్సింది, మీరు ఆ రోజు అడిగి ఉండాల్సింది. కానీ ఆ రోజు జీవో ఇచ్చారు, అయిపోయింది అనుకున్నారు. అలా ఈ ప్రభుత్వం మోసం చేయటం ఇష్టం లేదు. మా ముఖ్యమంత్రి గారికి చాలా క్లియర్గా ఉండారు. మనం ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టాం, చేసి తీరాలి. చేయాలంటే ఒక సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా, పద్ధతిగా చేయాలి. కమిషన్ వేయాలి, కమిషన్ ద్వారా ఫైనలైజ్ చేయాలి. దాని ద్వారా ముందుకు పోతే మనకు లభిస్తుంది. అందువల్ల మిమ్మల్ని మరొక్కసారి నేను యాక్చువల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను.